నమస్తే. ఈనాటి ఈ వివరణలో ఒక అద్భుతమైన కథను తెలుసుకోబోతున్నాం. విద్యాపరమైన సవాళ్లను ఎదుర్కొనే విద్యార్థులకు ఇదొక గొప్ప స్ఫూర్తిదాయకమైన ప్రయాణం. ప్రాచీన కాలపు చాణక్యుడు ఏకాగ్రత రహస్యాన్ని ఉపయోగించి కష్టాలను దాటి అత్యున్నత శిఖరాలను ఎలా చేరుకోవచ్చో ఇక్కడ మనం విశ్లేషిద్దాం. ఏమాత్రం ఆలస్యం చేయకుండా నేరుగా కథలోకి వెళ్ళిపోదాం. మొదటగా ఒక చిన్న ఉపమానం గురించి ఆలోచిద్దాం. ఇంజిన్ లేని పడవ సముద్ర ప్రవాహాలకు కొట్టుకుపోయినట్లు. ఊహించుకోండి, అసలు ఇంజిన్ లేని ఒక పడవ సముద్రం మధ్యలో ఉంటే ఎలా ఉంటుంది? తనకంటూ సొంత గమ్యం ఉండదు. ఎటు గాలి వీస్తే అటు కొట్టుకుపోతుంది కదా. సరిగ్గా ఒక విద్యార్థి తన అంతర్గత ప్రేరణను కోల్పోయి చుట్టూ ఉన్న పరధ్యానాలకు బలిపోతే పరిస్థితి ఇలాగే తయారవుతుంది. ఏకాగ్రత లోపిస్తే ఎంత ప్రమాదమో చెప్పడానికి ఇదొక అద్భుతమైన ఉదాహరణ. మన కథ మొదటి భాగం మహానగర స్వప్నం, గ్రామం నుండి నగరానికి. ఇక్కడే మన కథానాయకుడు అర్జున్ ప్రయాణం మొదలవుతుంది. అర్జున్ ఒక చిన్న పల్లెటూరి నుంచి ఎన్నో గొప్ప ఆశలు, గుండె నిండా ఉత్సాహంతో పెద్ద సిటీలో అడుగుపెట్టిన యువకుడు. ఆరంభంలో అర్జున్ లక్ష్యాలు చాలా స్పష్టంగా, సింపుల్గా ఉన్నాయి. అద్భుతమైన ఏకాగ్రతతో ఉన్నత విద్యను అభ్యసించడం, ఆ తర్వాత ఒక గొప్ప ఉద్యోగాన్ని సాధించడం, ఊర్లో ఉన్న తన కుటుంబానికి ఆర్థికంగా అండగా నిలవడం. అంతే. ఆరంభంలో చదువు పట్ల అతని ఉత్సాహం, వేగం చాలా బలంగా ఉండటానికి కారణం ఈ లక్ష్యాల పట్ల ఉన్న క్లారిటీనే. అయితే రెండవ భాగంలో ఒక కీలకమైన మార్పు వస్తుంది. అదే ఆకర్షణల వల లేదా మొదటి మలుపు అనుకోవచ్చు. సిటీకొచ్చాక అర్జున్కి కొత్త స్నేహితులు పరిచయమయ్యారు. ఇక్కడ రెండు విభిన్నమైన ఆలోచనా విధానాలు పోటీపడ్డాయి. ఒకవైపు మంచి ఉద్యోగం కోసం చదువుకోవాలి అనే అర్జున్ అసలు మైండ్ సెట్, మరోవైపు అతని స్నేహితులు పరిచయం చేసిన కొత్త సిద్ధాంతం, బ్రో జీవితం ఒక్కసారే వస్తుంది, ఎంజాయ్ చేయాలి అని. ఈ పీర్ ప్రెషర్ లేదా తోటి స్నేహితుల ప్రభావం చాలా భయంకరమైంది. అది అత్యంత తెలివైన విద్యార్థులను సైతం నెమ్మదిగా దారి తప్పిస్తుంది. అర్జున్ విషయంలోనూ అదే జరిగింది. స్నేహితులతో తిరుగుతూ తన ప్రాథమిక లక్ష్యాన్ని పూర్తిగా మర్చిపోయాడు. ఇక చదువును నిర్లక్ష్యం చేయడం వల్ల సహజంగానే అర్జున్ పరీక్షల్లో ఫెయిల్ అయ్యాడు. దాంతో తీవ్రమైన డిప్రెషన్లోకి వెళ్ళిపోయాడు. ఒక చిన్న అడ్డంకి తగిలితే అదే ముగింపు అనుకోవడంలాగా ఇక తన వల్ల చదువు కాదని ఒక తప్పుడు నిర్ణయానికి వచ్చేశాడు. అసలు లక్ష్యం పక్కదారి పడితే వచ్చే నిరాశ ఎంత భయంకరంగా ఉంటుందో ఇది స్పష్టం చేస్తోంది. ఇలాంటి కష్ట సమయంలోనే కథలో మూడవ భాగం మొదలవుతుంది. చీకటిలో వెలుగు. ఇది నిజంగా ఒక కీలక మలుపు. అర్జున్ మానసికంగా కుంగిపోయి ఉన్న అదే సమయంలో అతని కుటుంబం అకస్మాత్తుగా తీవ్రమైన ఆర్థిక సమస్యల్లో చిక్కుకుంది. ఇక చదువు మానేసి ఏదైనా పనికి వెళ్లడమే కరెక్ట్ అని ఆలోచిస్తున్న ఆ చీకటి సమయంలో ఒక వృద్ధ గురువు పరిచయమయ్యాడు. ఆయన సాక్షాత్తు చాణక్యుడి జ్ఞానాన్ని అర్జున్కి ఇలా బోధించాడు: లక్ష్యం మీద దృష్టి కోల్పోతే విజయం దూరమవుతుంది. నీ సమస్యలు కేవలం నీ దృష్టిని పరీక్షిస్తున్నాయి. విద్యా ప్రయాణంలో ఎదురయ్యే అడ్డంకులు మన సంకల్పాన్ని పరీక్షించేవి మాత్రమే అని ఈ మాటలు చెబుతున్నాయి. ఇవి నిజంగా అర్జున్ కళ్ళు తెరిపించాయి. ఆ గురువుగారు చాణక్యుడి ఏకాగ్రత అంటే ఫోకస్ అనే భావనను ఒక భూతద్దం ఉపమానంతో వివరించారు. చెల్లాచెదురుగా ఉన్న సూర్యకిరణాలను ఒక భూతద్దం ఎలాగైతే ఒకే చోట కేంద్రీకరించి మంటను పుట్టిస్తుందో, మనస్సులో చెదిరిపోయిన శక్తులన్నింటినీ ఏకతాటిపైకి తీసుకురావడమే అసలైన ఏకాగ్రత. మన ఫోకస్ అంత పవర్ఫుల్గా ఉండాలి. ఇక నాలుగవ భాగం ఏకాగ్రతను తిరిగి పొందడం, ఆ జ్ఞానాన్ని వెంటనే ఆచరణలో పెట్టడం. గురువుగారి మాటలతో అర్జున్ పూర్తిగా మేల్కొన్నాడు. తన అసలు లక్ష్యాలు ఏంటో గుర్తు చేసుకున్నాడు. పరిస్థితిని మార్చడానికి వెంటనే 3 ఆచరణాత్మకమైన అడుగులు వేశాడు. 1. తప్పుదారి పట్టిస్తున్న ఆ చెడు స్నేహాలకు శాశ్వతంగా గుడ్ బై చెప్పేశాడు. 2. ప్రతిరోజు అత్యంత క్రమశిక్షణతో మళ్లీ చదవడం మొదలుపెట్టాడు. 3. కుటుంబ ఆర్థిక సమస్యలను తీర్చడానికి ఖాళీ సమయంలో పార్ట్ టైం పనిచేయడం ప్రారంభించాడు. పరధ్యానాలను జయిస్తూనే ఒకే సమయంలో అటు చదువును, ఇటు కుటుంబాన్ని సమర్థవంతంగా బ్యాలెన్స్ చేశాడు. అంతా సెట్ అయిపోయిందనుకుంటున్నారా? లేదు. ఇక్కడే 5వ భాగం చివరి అడ్డంకి అంటే అంతిమ పరీక్ష ఎదురైంది. అంతా సాఫీగా సాగిపోతోందని అర్జున్ సంతోషిస్తున్న సమయంలో సరిగ్గా మెయిన్ ఎగ్జామ్స్కి ముందు ఒక ఊహించని మలుపు. అర్జున్కి అకస్మాత్తుగా తీవ్రమైన అనారోగ్యం వచ్చింది. మరిన్ని రోజులు పడ్డ కష్టమంతా ఈ ఒక్క అనారోగ్యంతో తుడిచిపెట్టుకుపోతుందా? తను తిరిగి సాధించిన ఏకాగ్రత ఈ శారీరక రుగ్మత ముందు ఓడిపోతుందా అనే ఒక పెద్ద ప్రశ్న తలెత్తింది.
కాని అద్భుతమేమిటంటే అర్జున్ అస్సలు వెనక్కి తగ్గలేదు. శరీరం సహకరించకపోయినా సరే ఏకాగ్రతను మాత్రం వదల్లేదు. తనలో మిగిలి ఉన్న ప్రతి అణువు శక్తిని కూడదీసుకుని ఆ అనారోగ్యంలోనే కష్టపడి చదివి వెళ్లి ధైర్యంగా పరీక్షలు రాశాడు. ఒక లక్ష్యం పట్ల ఉండాల్సిన అసలైన అంకిత భావమంటే ఇదే. ఇక 6వ భాగం చాణక్యుడి విజయ రహస్యం మరియు ఆ కష్టానికి దక్కిన అద్భుతమైన ఫలితాలు. కొన్ని నెలల సుదీర్ఘ నిరీక్షణ తర్వాత ఫైనల్ రిజల్ట్స్ వచ్చాయి. ఆ ఫలితాల్లో ఒకే ఒక అంకె మెరిసింది. అదే నంబర్ 1. అవును, అర్జున్ ఆ రాష్ట్రం మొత్తంలోనే ఫస్ట్ ర్యాంక్ సాధించాడు. ఆ చెక్కు చెదరని ఏకాగ్రత ఏకంగా టాప్ స్థానంలో నిలబెట్టింది. ఎప్పటినుండో అతను కలలుగన్న గొప్ప ఉద్యోగం వచ్చింది. కుటుంబం మొత్తం ఆనందంతో ఉప్పొంగిపోయింది. ఇన్ని కష్టాలు దాటి ఈ అద్భుతమైన ఫలితం చూస్తుంటే ఎవరికైనా రోమాలు నిక్కపొడుచుకుంటాయి ఖచ్చితంగా. ఒక్కసారి అర్జున్ ప్రయాణాన్ని సమ్మరైజ్ చేస్తే, మొదటి దశలో నగరానికి వచ్చిన కొత్తలో స్నేహితుల ప్రభావం వల్ల పరీక్షల్లో విఫలమయ్యాడు. ఆ తర్వాత గురువు సలహాతో మేల్కొని రోజువారీ చదువు, పని చేస్తూ తిరిగి ఏకాగ్రతలు సంపాదించాడు. చివరగా అంతిమ పరీక్షలో అనారోగ్యం పాలైనా సరే వెనక్కి తగ్గకుండా చదివి ఏకంగా స్టేట్లోనే 1 అవర్ ర్యాంక్ కొట్టాడు. ఆ గురువుగారు చెప్పినట్లుగా అడ్డంకులు వస్తూ ఉంటాయి, పోతూ ఉంటాయి. కానీ మన రిజల్ట్ని డిసైడ్ చేసేది మాత్రం మనం నిలుపుకునే ఏకాగ్రత మాత్రమే. సో చాణక్య నీతి నుంచి మనం గ్రహించాల్సిన ముఖ్యాంశాలేంటంటే, 1. మన లక్ష్యాలు ఎప్పుడూ క్రిస్టల్ క్లియర్గా ఉండాలి. 2. ఏకాగ్రత ఎట్టి పరిస్థితుల్లోనూ చెదరకూడదు. 3. మనసు సరైన ట్రాక్లో ఉంటే దారిలో ఎన్ని అడ్డంకులొచ్చినా అవి ఏమాత్రం లెక్కలోకి రావు. ఈ అడ్డంకులు కేవలం మనల్ని పరీక్షించే చిన్న చిన్న టెస్టులు మాత్రమే. ముగించే ముందు ఒక చిన్న ఆలోచింపజేసే ప్రశ్న. చదువులో అయినా జీవితంలో అయినా మన చుట్టూ రకరకాల ఆకర్షణలు, పరధ్యానాలు ఎప్పుడూ ఉంటూనే ఉంటాయి. కానీ అంతిమ లక్ష్యం మీద మనం దృష్టి కోల్పోతే చెల్లించాల్సిన అసలు మూల్యం ఏమిటి? ఒక్కసారి ఆలోచించండి. ఏకాగ్రత మన భవిష్యత్తును ఎంత అద్భుతంగా మారుస్తుందో అర్జున్ ప్రయాణం నిరూపించింది. ఈ వివరణ అందరికీ ఒక మంచి స్పష్టతనిచ్చిందని ఆశిస్తున్నాం. ఫోకస్ వదలకండి, ముందుకు సాగండి. లదాఖ్లోని ఆ మంచు కొండల మధ్య మొదలైన ఒక చిన్న సంభాషణ జీవితం యొక్క అసలు విలువ ఏంటో ఎలా తెలిపిందో ఆ కథేంటో ఈరోజు చూద్దాం. ఈ కథలో ఇద్దరు ముఖ్య పాత్రలు. ఒకరేమో హాయిగా ఏసీ ఆఫీసుల్లో పనిచేసే ఒక టూరిస్ట్, ఇంకొకరెవరో కాదు, ఆ హిమాలయాలనే తన ప్రపంచంగా బ్రతికే ఒక లోకల్ డ్రైవర్. వాళ్ళిద్దరి మధ్య అనుకోకుండా జరిగిన ఆ సంభాషణ మనందరికీ లైఫ్ గురించి ఒక పెద్ద పాఠాన్నే నేర్పుతుంది. అంతా ఎలా మొదలైందంటే, ఆ టూరిస్టు సరదాగా అడిగిన ఒక మామూలు ప్రశ్నతో. ఆ ప్రశ్న చాలా సింపుల్, కానీ దానికొచ్చిన సమాధానం మాత్రం ఎవరూ ఊహించనిది, చాలా లోతైనది. ఆ పర్యాటకుడు డ్రైవర్ను చాలా క్యాజువల్గా అడిగాడనమాట. సరే, ఈ టూరిస్ట్ సీజన్ అంతా అయిపోతోంది కదా, దీని తర్వాత మీరేం చేస్తారు అని. బహుశా సిటీలో లాగే వీళ్లు కూడా పని కోసం ఎక్కడికైనా వేరే ఊరు వెళ్తానేమో అని అనుకునుంటాడు. కానీ ఆ డ్రైవర్ ఇచ్చిన సమాధానం విని ఆ టూరిస్టు ఒక్కసారిగా ఆశ్చర్యపోయాడు. చాలా ప్రశాంతంగా, లేదు సార్, నేను సియాచిన్ వెళ్తాను అన్నాడు. అంతే, ఆ ఒక్క మాటతో వాళ్ల మధ్య సంభాషణ పూర్తిగా మారిపోయింది. సియాచిన్, ఆ పేరు వినగానే మనకు గుర్తొచ్చేది ఏంటి? మంచు, ప్రమాదం. అవును, అది ప్రపంచంలోనే అత్యంత ఎత్తైన యుద్ధక్షేత్రం. ఆ డ్రైవర్కి అక్కడ పనేంటో తెలుసా? చలికాలం మొత్తం మన ఇండియన్ ఆర్మీకి సాయం చేయడమే. అసలు అతను చేసే పని గురించి వింటే మనకే ఒళ్ళు జలధరిస్తుంది. అక్కడ టెంపరేచర్ ఎంత ఉంటుందో తెలుసా? -50 డిగ్రీల సెల్సియస్. అంటే ఊహించుకోండి, వేడి నీళ్లు గాల్లోకి చల్లితే అవి కింద పడకముందే ఐస్ గడ్డలా మారిపోతాయి. అలాంటి ప్రదేశంలో ఊపిరి పీల్చుకోవటమే ఒక పెద్ద సాహసం. ఇది ఒక్కటే కాదు, వాళ్ళు పనిచేసేది సుమారు 18,000 అడుగుల ఎత్తులో. సముద్ర మట్టానికి అంత ఎత్తులో గాలిలో ఆక్సిజన్ లెవెల్స్ చాలా అంటే చాలా తక్కువగా ఉంటాయి. ప్రతి అడుగు వేయడానికి కూడా మామూలు కన్నా చాలా ఎక్కువ బలం కావాలి. సో వాళ్ళ పనేంటి? చాలా కష్టమైంది. సైనిక హెలికాప్టర్లు వదిలిపెట్టిన సరుకుల్ని వీపు మీద మూయాలి. ఎక్కడా? మామూలు రోడ్ల మీద కాదు, ఏ వెహికల్ కూడా వెళ్లలేని మంచు కొండల మీద, ప్రమాదకరమైన గ్లేషియర్స్ మీద నడవాలి. ఇదంతా ఎప్పుడు చెయ్యాలంటే శత్రువులకి కనపడకుండా తెల్లవారుజామున చిమ్మ చీకటిలో ఎలాంటి శబ్దం లేకుండా చెయ్యాలి. రోజుకి కేవలం 2 గంటలే పని. మరి మిగతా 22 గంటలు? ఆ
ఆ చలిలో, ఆ పరిస్థితుల్లో ప్రాణాలతో ఉండటానికే పోరాడాలి. అక్కడ ప్రమాదమనేది ప్రతి క్షణం వెంటాడుతూనే ఉంటుంది. ఫ్రాస్ట్ బైట్ అంటే ఆ చలికి శరీర భాగాలు చచ్చుబడిపోతాయి. అడుగు కాస్త పక్కన పడితే చాలు లోతైన మంచు పగుళ్లలో పడిపోవడమే. వీటికి తోడు ఎప్పుడు ఎటువైపు నుంచి శత్రువుల తూటాలు వస్తాయో తెలియని భయం. ఆ డ్రైవర్ చెప్పాడు, తనతో వెళ్లిన చాలామంది ఫ్రెండ్స్ అలా తిరిగి రాలేదని. ఆ డ్రైవర్ మాటల్లో ఎలాంటి భయం లేదు, కానీ నిజం చెప్పాడు. నిజం చెప్పాలంటే సార్, అక్కడికి వెళ్తే ప్రాణాలతో వెనక్కి వస్తామనే గ్యారంటీ ఉండదు అన్నాడు. మరణం గురించి ఇంత నిశ్చలంగా మాట్లాడటం అతని ధైర్యానికి, దేశం పట్ల అతని నిబద్ధతకు నిదర్శనం. ఇంత రిస్క్ తీసుకుంటున్నారు అంటే జీతం చాలా ఎక్కువే ఇస్తారేమో అని ఆ టూరిస్ట్ అనుకున్నాడు. నిజమే కదా, ప్రాణాల్నే పణంగా పెట్టి చేసే పనికి జీతం బాగానే ఉండాలి. అందుకే అయితే మీకు జీతం బాగానే వస్తుందనుకుంటా అని అడిగాడు. కానీ ఆ డ్రైవర్ను ముందుకు నడిపించేది డబ్బే కాదు, అతని వెనక ఉన్న ప్రేరణ చాలా గొప్పది. అదేంటంటే, ఒకటి తన కుటుంబం, రెండోది మన దేశం. అతని నెల జీతం ఎంతో తెలుసా? వింటే మీరు కూడా షాక్ అవుతారు. కేవలం 18,000 రూపాయలు. అవును, మీరు విన్నది నిజమే. అంత తక్కువ డబ్బు కోసం ప్రాణాలను రిస్కులో పెట్టడమా? నమ్మశక్యంగా లేదు కదా. ఆ 18,000 రూపాయల సంపాదనతోనే అతను తన వృద్ధాప్యంలో ఉన్న తల్లిదండ్రులను, భార్యను, 2 ఆడపిల్లలను పోషిస్తున్నాడు. ఆ కుటుంబం మొత్తం ఆ ఒక్క మనిషి మీదే ఆధారపడి బతుకుతోంది. డబ్బు గురించి పక్కన పెడితే అతను చివరిగా చెప్పిన మాటలు వింటే నిజంగా గూస్ బంప్స్ వస్తాయి. డబ్బు కన్నా ముఖ్యమేంటంటే సార్, మన దేశం కోసం, మన సైనికుల కోసం ఏదో చేశామన్న సంతృప్తి. ఆ తృప్తి చాలు సార్ అన్నాడు. ఆ మాటలోని దేశభక్తి, ఆ నిస్వార్థ సేవ, దానికి వెలకట్టగలమా? ఆ ఒక్క మాట చాలు. ఆ మాట విన్న తర్వాత ఆ టూరిస్టు ప్రపంచం మొత్తం తలకిందులైపోయింది. తన ఉద్యోగం, తన లక్షల జీతం, తన లైఫ్ అన్నిటి మీద అతనుకున్న అభిప్రాయం ఒక్క క్షణంలో మారిపోయింది. ఇప్పుడు ఈ టేబుల్ని ఒక్కసారి చూడండి. ఒకవైపు ఏసీ ఆఫీస్లో లక్షల జీతం తీసుకునే టూరిస్ట్, ఇంకోవైపు -50 డిగ్రీల చలిలో కేవలం 18,000 రూపాయల జీతానికి దేశ రక్షణలో పాలు పంచుకునే డ్రైవర్. ఒకరు కార్పొరేట్ టార్గెట్ల కోసం పనిచేస్తే ఇంకొకరు దేశ భద్రత కోసం పనిచేస్తున్నారు. ఈ 2 జీవితాల మధ్య ఉన్న తేడా ఎంత పెద్దదో కదా. ఆ క్షణంలో ఆ డ్రైవర్ త్యాగం ముందు తన 50 లక్షల ప్యాకేజీ ఆ పర్యాటకుడికి గడ్డిపోచలా కనిపించింది. అతని ముందు తాను ఎంత చిన్నవాడినో అర్థమైంది. ఆ గౌరవంతో అతని నోటి నుంచి మాట కూడా రాలేదు. ఈ కథ మనందరిలో ఒక ప్రశ్నను మిగులుస్తుంది. అసలు ఒక మనిషి జీవితపు నిజమైన విలువను మనం దేనితో కొలుస్తాం? వాళ్ళు సంపాదించే లక్షల జీతంతోనా, లేక వాళ్ళు దేశం కోసం, ఇతరుల కోసం చేసే నిస్వార్థ త్యాగంతోనా? దీనికి సమాధానం మన మనస్సాక్షికే వదిలేద్దాం. మనలో చాలా మందికి లైఫ్లో ఏదో ఒక పాయింట్లో ఈ ఫీలింగ్ వచ్చి ఉంటుంది. అదేంటంటే, జీవితం మనల్ని నలువైపుల నుంచి నలిపేస్తున్నట్లు, ఊపిరాడనంత ఒంటరితనం చుట్టూ ముట్టేసినట్లు అనిపించడం. అలాంటి చీకటి క్షణాల గురించి ఇప్పుడు కొంచెం మాట్లాడుకుందాం. ఇది ఏదో ఒక్కరోజు కథ కాదు. కొన్నిసార్లు ఈ భారం నెలల తరబడి, సంవత్సరాల తరబడి మన భుజాల మీద ఉంటుంది. ప్రతి దిక్కు నుంచి గోడలు మన మీదకొచ్చేస్తున్నట్లు, ఊపిరి పీల్చుకోవడానికి కూడా చోటు లేనట్లు అనిపిస్తుంది. ఈ అనుభవం చాలామందికి ఎదురయ్యేదే. ఈ ఒంటరితనంలో ఒక విచిత్రమైన విషయమేంటంటే, మన చుట్టూ 100 మంది ఉండొచ్చు, కానీ మనసు విప్పి మాట్లాడుకోవడానికి ఒక్కరూ కూడా కనిపించరు. దూరాన ఏదో వెలుగు కనిపిస్తున్నట్టే ఉంటుంది, కానీ అది మనల్ని చేరలేని అగాధంలాగా అనిపిస్తుంది. చివరికి ఆ నిశ్శబ్దమే మనల్ని భయపెట్టే శత్రువులా మారిపోతుంది. ఆ తుఫాను కాస్త తగ్గాక మనల్ని మనం ప్రశ్నించుకుంటాం, అసలు ఇలా ఎందుకు జరిగింది, వాళ్ళు నాతో ఎందుకు అలా ప్రవర్తించారు అని. కానీ ఎన్ని వెతికినా సమాధానాలు దొరకవు. ఆ ప్రశ్నల స్థానంలో చివరికి మిగిలేది ఒకటే, మాయని గాయాలు. సరే, మరి గాయాలెలా అవుతాయి? కొన్నిసార్లు నొప్పికి కారణం దెబ్బ తగలడం కాదు, కంటికి కనిపించకుండా మనసును కోసే ఆయుధాలు కూడా ఉంటాయి. వాటి గురించే ఇప్పుడు చూద్దాం. నిజానికి ఒక మనిషిని మానసికంగా నాశనం చేయాలంటే కత్తులు, తుపాకులు లాంటివి ఏమీ అవసరం లేదు. మాటల ముళ్ళు, చూపుల చురకత్తులు చాలు. భావోద్వేగాలను టార్గెట్ చేసే దాడి అంతకన్నా చాలా శక్తివంతమైనది. ఇవే ఆ కనిపించని ఆయుధాలు. పదునైన మాటలు, చిన్నచూపు చూడటం, అందరి ముందు అవమానించటం, లేదా అసలు మనం ఉన్నామనే పట్టించుకోకుండా వదిలేయడం.
ఇవి విడివిడిగా చూస్తే చాలా చిన్నవిగా అనిపించొచ్చు, కానీ రోజూ ఇదే రిపీట్ అయితే అవి ఒక వ్యక్తి ఆత్మగౌరవాన్ని నెమ్మదిగా విషంలా చంపేస్తాయి. ఇంతసేపు మనం చీకటి గురించి మాట్లాడుకున్నాం కదా, ఇప్పుడు కాస్త వెలుగు వైపు చూద్దాం. బాధ ఎక్కడుందో దానికి మందు కూడా అక్కడే ఉంటుంది. అదే కరుణ, మానవత్వం. ఆ స్పందన ఎలా ఉండాలో చూద్దాం. ఒకరు బాధలో ఉన్నప్పుడు మన ముందు రెండే దారులుంటాయి. ఒకటి, మన అహంకారంతో వాళ్ళ గాయాన్ని మరింత రేపడం. రెండోది, మన మానవత్వంతో స్పందించడం. మనం సహాయం చేయగలిగితే చేద్దాం, ఒకవేళ చెయ్యలేకపోతే కనీసం మౌనంగా ఉందాం. కొన్నిసార్లు మరింత హాని చేయకుండా ఉండటమే మనం చేయగల అతిపెద్ద సహాయం. ఇంతకీ ఆ సహాయమంటే ఏంటి? లక్షలు దానం చెయ్యక్కర్లేదు, పెద్ద పెద్ద పనులేమీ చెయ్యనవసరం లేదు. మనం ఇవ్వగలిగే అత్యంత విలువైన బహుమతి చాలా సింపుల్. ఒక చిన్న భరోసా, ఒక ఓదార్పు మాట. ఆ భరోసా ఏంటో తెలుసా? కేవలం ఈ ఒక్క మాట: నువ్వు ఒంటరివి కాదు. ఈ ప్రపంచంలో నన్ను అర్థం చేసుకునేవాళ్లు ఒక్కరైనా ఉన్నారనే భావన ఎవరికైనా కొండంత ధైర్యాన్నిస్తుంది. మనం ఇవ్వగలిగే సపోర్ట్లోకెల్లా ఇదే అత్యంత శక్తివంతమైనది. సో, మనం మొదట్లో అడిగిన ప్రశ్నకు తిరిగి వద్దాం. నిజమైన సంపద అంటే ఏంటి? ఇప్పటివరకు మనం చూసిన దాన్ని బట్టి సమాధానం చాలా స్పష్టంగా ఉంది. అది డబ్బు కాదు, హోదా కాదు, అది హృదయ సంపద. మరి నిజమైన సంపద అంటే ఏంటి? అది లెక్కలు వేసుకోదు, నాకేంటి లాభం అని అస్సలు అడగదు. ఏమీ ఆశించకుండా కేవలం మనసుతో స్పందించడమే, మనసుతో బ్రతకడమే అసలైన సంపద. ఇది మనందరికీ తెలిసిన చేదు నిజం. జీవితాంతం మనం కూడబెట్టిన ఆస్తులు, సంపాదించిన డబ్బు ఏదీ మనతో చివరికి రాదు. ఇది గుర్తుంచుకుంటే చాలు, మన జీవితంలో దేనికి నిజంగా విలువ ఇవ్వాలో స్పష్టమవుతుంది. మనం ముగింపుకు వచ్చేస్తున్నాం. ఇక్కడ ఒక ముఖ్యమైన విషయం గుర్తుపెట్టుకోవాలి. చూడండి, మనమేమీ దేవతలం కాదు, అందరి కష్టాలను మనం తీర్చలేం, పర్ఫెక్ట్గా ఉండాలనేది లక్ష్యం కాదు. కానీ మనం మనుషులుగా ఉండటం మాత్రం మర్చిపోకూడదు. దయ చూపడం, అర్థం చేసుకోవడానికి ప్రయత్నించడం, అదే మన మానవత్వం, అదే మనల్ని నిజంగా సంపన్నులుగా మార్చేది. కాబట్టి ఈ ప్రశ్నతో ముగిద్దాం. ప్రతిదీ లాభ నష్టాల లెక్కలతో నడిచే ఈ ప్రపంచంలో మనం మనసుతో బ్రతకాలని ఎంచుకుంటే మన జీవితంలో, మన చుట్టూ ఉన్న సమాజంలో ఎలాంటి అద్భుతమైన మార్పులు చూడగలం? ఒక్కసారి ఆలోచించండి. మనందరిది ఒకటే కథ. టెక్నాలజీతో ప్రపంచం ముందుకు దూసుకెళ్తోంది. మన సమయాన్ని ఆదా చేయడానికి ఎన్నో కొత్త కొత్త పరికరాలు వచ్చాయి. కానీ విచిత్రంగా మనందరం చెప్పే మాట ఒకటే: అస్సలు టైమే లేదు అని. ఏంటి వైరుధ్యం? దీని గురించే ఈరోజు మనం మాట్లాడుకోబోతున్నాం. అవును, ఇదే అసలైన ప్రశ్న. అన్నీ కళ్ల ముందు క్షణాల్లో జరిగిపోతున్నాయి, అయినా సరే మనకు మాత్రం సమయం దొరకట్లేదు. ఎప్పుడు ఏదో ఒక హడావిడి. ఎందుకిలా? సరే, ఈ వైరుధ్యాన్ని కొంచెం లోతుగా చూద్దాం. మనకు సమయం ఆదా అవ్వాలి, కానీ అవ్వట్లేదు. దీన్నే మనం సమయాన్ని ఆదా చేసే వైరుధ్యం అని పిలుచుకుందాం. ఒక చిన్న ఉదాహరణ చూడండి. ఒకప్పుడు ఒక ఊరు వెళ్లాలంటే 12 గంటలు పట్టేది. ఇప్పుడు అవే ఫ్లైట్స్, ఫాస్ట్ ట్రైన్స్ వల్ల మహా అయితే 4 గంటలు. అంటే టెక్నాలజీ మనకు ఏకంగా 8 గంటలు మిగిల్చింది. అయినా సరే ఇంత సమయం చేతిలో ఉన్నా అదే మనిషి ఏమంటున్నాడు? నాకు టైమే లేదు అని. ప్రయాణమే కాదు. ఇదిగో ఇంకో ఉదాహరణ. ఒకప్పుడు ఉత్తరం రాస్తే అవతలి వాళ్లకు చేరడానికి 2 వారాలు పట్టేది. ఇప్పుడు వాట్సాప్లో మెసేజ్ పెట్టగానే 2 సెకండ్లలో డెలివరీ అయిపోతుంది. అయినా మళ్ళీ అదే మాట: నాకు సమయం లేదు. ఎంత ఆశ్చర్యం కదా! ఇక బ్యాంకుల సంగతైతే చెప్పక్కర్లేదు. గంటల తరబడి క్యూలో నిలబడ్డ రోజులు గుర్తున్నాయా? ఇప్పుడు మొబైల్ ఫోన్లో జస్ట్ సెకండ్ల వ్యవధిలో లక్షల లావాదేవీలు జరిగిపోతున్నాయి. ఎంత సౌకర్యం! కానీ ఇన్ని గంటలు, ఇన్ని రోజులు ఆదా అవుతున్నా మనిషి నోట అదే మాట: నాకు టైం లేదు అని. అసలు మనకు మిగిలిన ఈ సమయమంతా గాల్లో కలిసిపోతోందా? ఎక్కడికి వెళ్తోంది? ఆ సమయం ఎక్కడికి పోవట్లేదు. అది మన ఆధునిక అలవాట్లలోకి ఇంకిపోతోంది. మనల్ని నిరంతరం పరధ్యానంలో పడేసే ఆ అలవాట్లేంటో ఒక్కసారి చూద్దాం. మన రోజువారీ జీవితంలో ఇవి చూస్తూనే ఉంటాం.
బండి నడుపుతుంటే ఒక చెయ్యి హ్యాండిల్ మీద మరో చెయ్యి ఫోన్ మీద, కారు డ్రైవ్ చేస్తూనే వాట్సాప్ చెక్ చేయటం, నలుగురు స్నేహితులతో కూర్చున్నా మనసు మాత్రం ఫోన్లోనే. అంటే మనం శారీరకంగా ఒక చోట ఉంటున్నాం, మానసికంగా మాత్రం ఎక్కడో ఉంటున్నాం. ఎందుకంటే బిజీగా ఉండాలి కదా. సరే, మరి మన ప్రాధాన్యతలు ఎలా ఉన్నాయో చూద్దామా? దేనికి మనకు అస్సలు సమయం ఉండట్లేదు, మరి దేనికి మాత్రం కావలసినంత సమయం దొరుకుతోంది? ఇక్కడే ఉంది అసలు గుట్టు. చూడండి, యోగా చేయడానికి, మంచి పుస్తకం చదవడానికి, కనీసం అమ్మ నాన్నలతో మాట్లాడటానికి సమయం లేదు. కానీ నెట్ఫ్లిక్స్లో సిరీస్లు చూడటానికి, గంటల తరబడి రీల్స్ స్క్రోల్ చేయడానికి, ఫేస్బుక్లో అనవసరమైన రాజకీయ వాదనలకు మాత్రం టైం దొరికేస్తుంది. మన ప్రాధాన్యతలు ఎటువైపు వెళ్తున్నాయో మనకే అర్థమవుతోంది కదా. ఈ నిరంతర హడావిడిలో, ఈ పరధ్యానంలో పడి చివరికి మనం మన నుంచే దూరమైపోతున్నాం. ఇది కాస్త ఆలోచించాల్సిన విషయం. ఒక్క క్షణం ఆలోచించండి. ఇంత బిజీగా ఉండటం వల్ల, సమయం లేదంటూ పరుగెత్తడం వల్ల మనం చెల్లిస్తున్న అసలైన మూల్యమేమిటి? దాని ఫలితమే మనకు మనతోనే సంబంధం తెగిపోవడం, మన గురించి మనకే సరిగ్గా తెలియకుండా పోతోంది. మనకు మనమే అపరిచితులుగా మారిపోతున్నాం. ఒకప్పుడు మనలో భాగమైన ఎన్నో అందమైన కళలను మర్చిపోయాం. ప్రశాంతంగా ఒక్కచోట కూర్చోవడం, మనతో మనం మాట్లాడుకోవడం, మనల్ని మనం అర్థం చేసుకోవడం, చిన్న చిన్న విషయాలకే మనసారా నవ్వడం, ఇవన్నీ ఇప్పుడు మనకు గుర్తు కూడా రావడం లేదు. ఎందుకంటే మనకు సమయం లేదు కదా. అయితే ఈ పరిస్థితి ఇలాగే ఉండిపోవాలా? అస్సలు అవసరం లేదు. ఇది మనం మార్చుకోవాల్సిన ఒక అలవాటు మాత్రమే. ఈ మాటలు మనసు పెట్టి వినండి. ఒకరోజు సమయం కూడా మన చేతుల్లోంచి జారిపోతుంది. ఆ చివరి క్షణంలో అర్థమవుతుంది, అయ్యో నాకు సమయముంది, కాని నేను బతకడమే మర్చిపోయాను అని. ఆ పరిస్థితి రాకముందే మనం మేల్కోవాలి. మరి మార్పు ఎలా? ఇదిగో ఈ 3 చిన్న అడుగులతో మొదలుపెట్టచ్చు. ముందుగా మనకోసం మనం కాస్త సమయం కేటాయించుకోవాలి. తరువాత మన చుట్టూ ఉన్న బంధాలకు విలువనిచ్చి సమయమివ్వాలి. ఆ తరువాత అన్నిటికన్నా ముఖ్యంగా మన మనశ్శాంతికి సమయమివ్వాలి. చివరిగా ఒక్క విషయం గుర్తుంచుకోండి. నాకు సమయం లేదు అనేది వాస్తవం కాదు. అది మనం చేసుకున్న ఒక అలవాటు మాత్రమే. మరి ఆ అలవాటును మార్చుకోవడానికి ఇదే సరైన సమయమని మీకు అనిపించడం లేదా? ఒక్కసారి మన గతాన్ని, మన పెద్దవాళ్ల కాలాన్ని గుర్తు చేసుకుందామా? మన కళ్ళ ముందే మాయమైపోతున్న ఒక తరం గురించి, వాళ్ళు మనకు వదిలి వెళ్లిన వారసత్వం గురించి ఇప్పుడు మాట్లాడుకుందాం. ఇది కేవలం ఒక కథ కాదు, మనల్ని మనం తెలుసుకునే ఒక చిన్న ప్రయత్నం. ఆలోచిస్తుంటేనే మనసులో ఏదో తెలియని బాధ. మన కళ్ల ముందే ఒక్కొక్కరుగా మన తాతయ్యలు, నానమ్మలు, అమ్మమ్మలు, వాళ్ల తరం మొత్తం అక్షరాలా మాయమైపోతుంది. వాళ్ల కథలు వినకపోతే, వాళ్ల జీవితం గురించి తెలుసుకోకపోతే, మన భవిష్యత్తుకు దారి చూపించే ఒక దీపాన్ని మనమే ఆర్పేసినట్టవుతుంది కదా. సరే, మరి ఆ ప్రపంచం ఎలా ఉండేది? అసలు స్క్రీన్లు, ఫోన్లు, ఇంటర్నెట్ ఏమీ లేని ఆ రోజుల్లో వాళ్ళ లైఫ్ స్టైల్ ఎలా ఉండేది? వాళ్ళ బంధాలు ఎలా ఉండేవి? ఒకసారి చూద్దామా? ఇప్పుడు చూడండి, మనకు ఏ చిన్న డౌట్ వచ్చినా గూగుల్ ఉంది. వాళ్లకో ఇంటర్నెట్ లేదు, కానీ జ్ఞానానికి అస్సలు కొదవలేదు. లెక్కల కోసం మన దగ్గర క్యాల్కులేటర్లున్నాయి. వాళ్ల బుర్రే వాళ్ల క్యాల్కులేటర్. ఫోన్లు లేకపోయినా బంధాలు చాలా బలంగా ఉండేవి. జీపీఎస్ లేకుండానే దారులు తెలిసేవి. అంటే వాళ్ళు డివైజుల మీద కాదు, వాళ్ల మైండ్ మీద, అనుభవం మీద ఆధారపడి బతికారు. అదే అసలైన టెక్నాలజీ. మరి ఎంటర్టైన్మెంట్ సంగతేంటి? వాళ్ళకి నెట్ఫ్లిక్స్ లేదు, యూట్యూబ్ లేదు, కానీ మనకంటే గొప్పగా ఎంజాయ్ చేసేవాళ్ళు. ఎలాగంటే ఊరంతా ఒకచోట చేరి వీధి నాటకాలు చూడటం, తోలుబొమ్మలాటలతో కథలు వినడం, బుర్ర కథలు, ఇవన్నీ ఒంటరిగా ఫోన్లో చూసేవి కాదు. అందరూ కలిసి నవ్వుకునే, మాట్లాడుకునే ఒక పండగలా ఉండేవి. ఇక వాళ్ళ ఆరోగ్యం గురించి మాట్లాడితే నిజంగా ఆశ్చర్యం వేస్తుంది. ఇంత టెక్నాలజీ, ఇన్ని హాస్పిటల్స్ ఉన్న మనకంటే వాళ్ళు అంత బలంగా, అంత ఆరోగ్యంగా ఎలా ఉండగలిగారు? వాళ్ళు బావి నీళ్లు, చెరువు నీళ్లు తాగారు. మనం ఫిల్టర్ వాటర్, మినరల్ వాటర్ అంటాం. వాళ్ళు పీచు మిఠాయి తిని హ్యాపీగా ఫీల్ అయ్యారు. మనం పిజ్జాలు, బర్గర్లు తింటున్నాం. వాళ్ళు ఆరుబయట చల్లగాలికి నిద్రపోతే మనం ఏసీలు లేకుండా నిద్రపోలేం. వాళ్ళు రోజూ కష్టపడితే మనం జిమ్కి వెళ్తున్నాం. చూసారా ఎంత తేడానో? వాళ్ళ జీవన విధానం ప్రకృతికి దగ్గరగా ఉంది, మనది ప్యాకెట్లకు దగ్గరగా ఉంది. అందుకే వాళ్లకు ఈ బీపీలు, షుగర్లు, హార్ట్అటాక్ల గురించి పెద్దగా తెలియదు. కార్పొరేట్ హాస్పిటల్స్ లేవు, అయినా బలంగా బతికారు.
పొలంలో పడే కష్టమే వాళ్ళ ఎక్సర్సైజ్. అందుకే అంటారు కదా, రాళ్లు తిన్నా అరిగించుకునే తరమని. ఆరోగ్యం కోసం వాళ్ళు ప్రత్యేకంగా ఏమీ చేయలేదు. వాళ్ళ లైఫ్ స్టైలే వాళ్ళను ఆరోగ్యంగా ఉంచింది. సింపుల్. డబ్బు, ఆస్తులు ఇవి కాదు వాళ్ళు గొప్పగా ఫీలైన సంపద. మరి ఏంటి? వాళ్ళ బంధాలు, వాళ్ళ మనుషులు, అదే వాళ్ళ అసలైన ఐశ్వర్యం. ఇల్లు చిన్నదే కావచ్చు, కానీ మనసులు చాలా పెద్దవి. నేను, నాది అనే ఆలోచన కన్నా మనం, మనది అనే భావనే ఎక్కువగా ఉండేది. అందుకే వాళ్ళు అంత ప్రేమగా, కలిసికట్టుగా ఉండగలిగారు. ఒకసారి చూడండి, వాళ్లకు ఆప్యాయతలే ఆస్తి, మనకు అసెట్స్, ప్రాపర్టీస్. వాళ్ళు ఉమ్మడి కుటుంబాల్లో కలిసిమెలిసి బతికారు. మనం చిన్న చిన్న కుటుంబాలుగా విడిపోయాం. కులం, మతం పక్కనబెట్టి అన్నదమ్ముల్లా కలిసిపోయారు. ఇప్పుడు మన సంభాషణలన్నీ స్క్రీన్ల మీదే. పోస్ట్ కార్డులో ఉన్న ప్రేమ వాట్సాప్ మెసేజ్లో దొరుకుతుందా? అసలు మనం ఏం నేర్చుకోవాలి వాళ్ళ దగ్గర నుండి? నిజాయితీ, సంతృప్తి, త్యాగం. ఈ మాటలకు ఇప్పుడు మన జీవితాల్లో ఎంత విలువ ఉంది? ఒక్కసారి మనల్ని మనం ప్రశ్నించుకోవాల్సిన సమయం ఇది. సరే, ఇంత గొప్పగా బతికిన ఆ తరం మనకు వదిలి వెళ్ళిన ఆస్తి ఏంటి? వాళ్ళ జీవితం నుంచి మనం నేర్చుకోవాల్సిన అసలైన పాఠాలేంటో ఇప్పుడు చూద్దాం. చూడండి, వాళ్ళ లైఫ్ని కేవలం 4 మాటల్లో చెప్పొచ్చు. 1 నిజాయితీ, మోసం చేయడం వాళ్లకు తెలీదు. 2 సంతృప్తి, ఉన్నదానితో సంతోషంగా బతికారు, ఆడంబరాలకు పోలేదు. 3 ధైర్యం, ఎన్ని కష్టాలొచ్చినా ఎదురించి నిలబడ్డారు. ఇక 4ది చాలా ముఖ్యమైనది, త్యాగం. వాళ్ళు కష్టపడింది మన భవిష్యత్తు కోసమే. ఈ 4 వాళ్ళ జీవితానికి పునాది రాళ్ళు. ఈ మాట ఆలోచించాల్సిన విషయం. కనుమరుగవుతున్న ఆ తరం నుంచి మనం ఏమీ నేర్చుకోకపోతే మన భవిష్యత్తుకు వెలుగేది? వాళ్ళిచ్చిన ఈ గొప్ప వారసత్వాన్ని మనం ముందుకు తీసుకెళ్తామా, లేక ఇక్కడితోనే మర్చిపోతామా? నిర్ణయం మన చేతిలోనే ఉంది.